నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో చిరుధాన్యాల విత్తనాలు లభ్యమవుతున్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ శాఖ అధికారులు. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశమైన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఉద్యోగ విజయోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ 175 ఎమ్మెల్యే మరియు 25 ఎంపీ స్థానాలు గెలవాలని గోవాలోని క్రైస్తవ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. జూన్ 4న నిర్వహించే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడికి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం పాణ్యం మండలం నెరవాడ గ్రామం సమీపంలోని ఆర్జిఎం, శాంతరం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచన సిద్ధం చేసి ఆ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక కౌంటింగ్ హాల్, పార్లమెంట్ సెగ్మెంట్ కు ఒక కౌంటింగ్ హాల్ చొప్పున 12 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా మరొక కౌంటింగ్ హాల్ ను కూడా సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి హాల్ కు 14 టేబుళ్ల చొప్పున రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 74 టేబుళ్లు, పార్లమెంట్ కు 75 టేబుళ్లు, పోస్టల్ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీకి 21 టేబుళ్లు, పార్లమెంట్ కు 17 టేబుళ్ల చొప్పున ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల లోపల పూర్తవుతుందన్నారు. కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు సజావుగా సౌకర్యవంతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలతో కనెక్ట్ చేయబడి కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా 24/7 నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి 75% పూర్తయిందన్నారు. కౌంటింగ్ నిర్వహణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై రాజకీయ పార్టీలతో 2 సార్లు సమావేశాలు నిర్వహించి భారత ఎన్నికల సంఘం విధి విధానాలపై వివరించామని కలెక్టర్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఖరీఫ్ సీజన్ లో ముందస్తుగా తొలకరి వర్షాలు కురవడంతో రైతులు నల్ల నేలల్లో చిరుధాన్యాలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారని, ప్రధానంగా కొర్ర పంటను సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారని, రైతులకు అధిక దిగుబడులు అందించే కొర్ర విత్తనాలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కొనుగోలు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఇప్పటికే పొలాలను దుక్కి చేసుకుని సాగుకు సిద్ధంగా ఉన్నారని, అటువంటి రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, అటువంటి వారికి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కొర్ర విత్తనాల రకాలు లభ్యమవుతున్నాయని తెలిపారు. ఆయా రకాలు సాగు చేయడం వల్ల వచ్చే పంట దిగుబడి, పంట చేతికి వచ్చే కాల పరిమితి తదితర విషయాలను వారు వెల్లడించారు. ముందస్తు రైతులు ముందస్తు వర్ష సూచనలతో అందరూ రైతులు పొలాలను దుక్కి చేసుకొని సిద్ధంగా చేసుకుంటున్నారు. తొలకరి వర్షాలు ముందుగానే రావడంతో రైతులు ఎక్కువగా ముందస్తు సోయింగ్లకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యంగా బ్లాక్ సాయిల్ ఉన్నటువంటి మెట్ట ప్రాంత రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మంచి ధర అంటే కొర్రలకి మనం చూసుకున్నట్లయితే మన నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా కొర్రలు సాగు చేయడానికి మెట్ట ప్రాంత రైతాంగం అంతా మొగ్గు చూపుతున్నారు. దాంట్లో కొర్రలు మార్కెట్లో ఈ రోజుకి కూడా చూసుకున్నట్లయితే 5,000 నుంచి 4,500 నుంచి 5,000 దాకా కింటాకి ధర పలకడంతో అందరూ కూడా కొర్రలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ వర్షాధారిత బ్లాక్ సాయిల్స్లో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో కొర్రలు సాగు చేసుకొని రబీ సీజన్లో
శనగ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ సీజన్లో కూడా బ్లాక్ సాయిల్లో ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే కంది వేసే చోట మధ్యలో ఈ కొర్రని 6 సార్లు కొర్రకి 1 సార్లు కంది సాగు చేయడానికి కూడా రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో కొర్రలకి బాగా డిమాండ్ ఉండడంతో కొర్ర విత్తనాలు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు లభిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు అయినటువంటి సూర్యనందికి ప్రిఫర్ చేస్తున్నారు. ఈ సూర్యనంది అనేది 70-75 రోజుల కాల వ్యవధిలో 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వాటితో పాటు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి మహానంది అనే వెరైటీని, ఈ వెరైటీ 85 నుంచి 95 రోజుల కాల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇది కొంతవరకు బెట్టను కూడా తట్టుకుంటుంది కాబట్టి మెట్ట ప్రాంతంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటు రేనాడు అనే రకము 85 నుంచి 95 రోజుల పంట కాల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము. వెర్రికంకి తగిన కూడా బాగా తట్టుకుంటుంది. ఈ రకం కూడా సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు SIA 3156, SIA 3085 అనే 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా 90 రోజుల కాల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఇవి కూడా మన ప్రాంతానికి బాగా అనుకూలమైనవి. ఇప్పుడు చెప్పినటువంటి రకాలలో మేజర్గా సూర్యనంది, మహానంది, రేనాడు, SIA 3156, 3085 రకాలు రైతుల మన్నను పొంది ఎక్కువ ఏరియాలో కల్టివేట్ చేయబడుతున్నవి. ఈ రకాల విత్తనాలు కూడా మన వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో లభ్యమవుతున్నాయి. కిలో విత్తనం ధర 75 రూపాయలు. కావాల్సిన ఆసక్తి ఉన్న రైతులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల దగ్గరకి వచ్చేసి కావాల్సిన సీడ్ని వెళ్ళడానికి మనవి. మన దగ్గర కొర్రలు ఒక 50 క్వింటాల దాకా కొర్రలు మన దగ్గర ఉన్నాయి. రేనాడు, మహానంది అనే రకాలు ఇప్పుడు రేనాడు, మహానంది 3085 అనే రకాలు ఉన్నాయి. వీటిని కిలో 75 రూపాయలతో మనం రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి ఇచ్చేసేటప్పుడు పాస్ పుస్తకం తెచ్చుకొని ఒక్కొక్క రైతుకి మ్యాక్సిమం 50 కేజీల వరకు ఇస్తున్నాము. వచ్చి తీసుకోవాల్సిందే కోరుచున్నాము. ఇటే కాకుండా మన దగ్గరలో ఉన్నటువంటి KVK యాగంటపల్లిలోను, KVK బనవాసిలోను కొర్ర సీడు లభ్యమవుతున్నది. అక్కడ కూడా సూర్యనంది రకము KVK యాగంటపల్లి నందు లభిస్తున్నది. అక్కడ కూడా రైతులు దగ్గరలో ఉన్న రైతులు ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్న రైతులు అక్కడ కూడా సందర్శించి కావాల్సిన సీడును తీసుకోవాల్సిందిగా మనవి. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. వీరితో పాటు నంద్యాల DSP రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని జేసీ చాంబర్ లో DSP, జాయింట్ కలెక్టర్ కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై రవీంద్రనాథ్ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పాటించవలసిన నియమ నిబంధనలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని RGM ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 6 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ కు విడివిడిగా కౌంటింగ్ నిర్వహిస్తామని, ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి అధికారులు పాటించవలసిన విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాలలోకి వెళ్లేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ హాలులో ప్రతి రౌండ్ కు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేందుకు వీలుగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు జేసీ వివరించారు.
జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు అందరూ ఉదయం 6:30 గంటల లోపు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఏజెంట్లు కేటాయించిన స్థానాలలోనే ఉండి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంత కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని తెలిపారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ కు పటిష్టమైన బందోబస్తు ప్రణాళికతో ఆర్మ్డ్ పోలీస్, సిఆర్ఎఫ్ బలగాలతో పక్కాగా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ లాడ్జీలు, కళ్యాణ మండపాలు, ఇతర కమ్యూనిటీ హాళ్లలో బయటి వ్యక్తులు ఎవరు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో సీఏలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దయచేసి ఆ మెంటల్ ప్రిపేర్నెస్ లో మీరు వస్తే సో వాట్ ఎవర్ మెడికల్ చెకప్ కూడా అక్కడే ఉంటుంది, మేము పెట్టిస్తాము. అంబులెన్స్ పెట్టిస్తాము. 24/7 పవర్ సప్లై ఉంటుంది. వాష్రూమ్స్ ఆటోమేటిక్గా మేము కౌంటింగ్ అవర్ని అప్డేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఓటింగ్ రిజల్ట్స్ సంబంధించి ఈసీఐ ఓపెన్ పోర్టల్ ఆ రోజు లింక్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇంటి దగ్గర కూర్చోవడం కూడా చూసుకోవచ్చు. మేము ఇక్కడ రౌండ్ ఏరియా వెంటనే 15 minutesలో మ్యాక్సిమం టైం ఏంటంటే ½ అవర్ చేయమని ఉంది. మేము 15-20 minutesలో కంప్లీట్ చేస్తాము. 15-20 minutesలో అది డేటా అప్డేట్ అవుతుంది. దిస్ ఇస్ మీడియా రూమ్, లైబ్రరీ అనేది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు రూమ్ దట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ రూమ్. కమ్యూనికేషన్ ఫర్ హూమ్? ఫర్ ఆల్ ద అఫీషియల్ కమ్యూనికేషన్, నాట్ ఫర్ పొలిటికల్ పార్టీస్. సో మీరు ఎంతున్నా కూడా 3వ తేదీ వరకు మాత్రమే ఇక్కడ పొలిటికల్ పార్టీ ఏజెంట్స్గా ఉండొచ్చు. 3వ తేదీ మేబీ రాత్రి వరకు. బట్ వన్స్ కమెన్స్మెంట్ ఆఫ్ కౌంటింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో 6 గంటలకు మీరు వస్తారు, 7 గంటలకు స్ట్రాంగ్ ఓపెన్ చేస్తారు. ఇదంతా ఖాళీ చేస్తారు. ఆ టైంలో ఎవరు ఉండరు. ఇక్కడ కేవలం అఫీషియల్స్ మాత్రమే ఉంటారు, డిఆర్ఓ ఉంటారు. ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఇస్తామో ఇది ఇక్కడ కూడా షేర్ చేస్తాము. ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ మాత్రమే. అంటే 6 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హబ్ ఇది. ఆ డేటా మొత్తం ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. సో మీరు ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ కావాలి, మీ కన్సర్న్ మీడియా వాళ్ళతో మాట్లాడుకోవాలంటే ఈ లైబ్రరీలో వాళ్ళు ఉంటారు ఆల్రెడీ, వాళ్ళు పాస్ ఇస్తాము. వాళ్ళు ఇక్కడ కూర్చొని డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అదర్వైజ్ మీ ఏజెంట్ దగ్గరే ఉంటుంది, ఇంకా రెడీగా అవైలబుల్ డేటా దగ్గర. సో దిస్ ఈజ్ ఏదైతే పొలిటికల్ పార్టీ ఏజెంట్స్గా ఇప్పుడు అనుకుంటామో దట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ రూమ్. పక్కనే కమాండ్ కంట్రోల్ రూమ్ నడుస్తూ ఉంటుంది 24/7. 10/5 లైబ్రరీ కూడా మీడియా రూమ్గా మార్చడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ 4వ తేదీ జరిగేటువంటి సందర్భంగా మొత్తం ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా అలా టోటల్ సపరేట్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 400 మెంబర్స్తో టోటల్ సరౌండింగ్ అంతా కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇది నంద్యాలలో కూడా మొత్తం అంతా మనము పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెట్రోలింగ్ 8 టీమ్స్, క్యూఆర్టీస్ 5 టీములు, చెక్ పోస్టులు కూడా టౌన్ చుట్టుకారం 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా జనాలను బయట నుంచి నోటీసులు కూడా అందరికీ క్యాండిడేట్లకు కానీ వీళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం, ఏజెంట్కి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరు కూడా తమతో పాటు ఏజెంట్లు వీళ్ళు మాత్రం క్యాండిడేట్లు మాత్రమే రావాలా. అదర్ దాన్ పర్సన్స్ ఎవరు కూడా పాణ్యం దగ్గరికి కానీ నంద్యాలకు హెడ్ క్వార్టర్కి కానీ ఎవరు అలవలేదు. లాడ్జిల్లో కూడా మొత్తం అంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అనాథరైజ్డ్ పర్సన్స్, పొలిటికల్ పీపుల్ ఎవరు కూడా లాడ్జెస్లో కానీ టౌన్కి కానీ ఎవరన్నా వచ్చి అనవసరంగా ఇబ్బంది పడద్దు, రావద్దండి దయచేసి. అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. విక్టరీ ప్రొసెషన్స్ లేవు. అనవసరంగా ఎవరు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకుండా మీ ఇళ్ళ వద్దనే ఉండి మీరు టీవీల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన బుధవారం ఘనంగా ఉద్యోగ విజయోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ రామకృష్ణ, గెస్ట్ ఆఫ్ ఆనర్ అండ్ అకాడమిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నాగేశ్వరరావు, డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ విల్స్ ఇండియా వారు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అతిథులు అందజేశారు. ముఖ్య అతిథులు మరియు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈఎస్సి నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సులలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 23 కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ జాబ్ మేళలో 440 మంది విద్యార్థులకు గాను 484 మంది జాబ్ ఆర్డర్ కాపీలను పొందడం జరిగిందన్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులు చేస్తున్న సమయంలోనే ఉద్యోగాలను చిన్న వయసులోనే సాధిస్తున్నారని తెలిపారు. తద్వారా త్వరలోనే ఉన్నత స్థానాలను అందుకుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ హెడ్స్ డాక్టర్ సురేష్ బాబు, రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంజీవరాయుడు, రఘునాథ్ రెడ్డి, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్ మరియు నంద్యాల పట్టణం 27వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవనగర్ భాష ఆధ్వర్యంలో వారి బృందం ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోవాలోని చర్చిలో వైఎస్ఆర్ పార్టీ 175 ఎమ్మెల్యే మరియు 25 ఎంపీ స్థానాలు గెలవాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి రెండవసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టాలని ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇమ్మానియల్, మోహన్, రవికిరణ్, కరీముల్లా, మత్తయ్య, రాముడు, సన్నత్, ఈశ్వర్, శ్రీను తదితరులు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో చిరుధాన్యాల విత్తనాలు లభ్యమవుతున్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ శాఖ అధికారులు. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశమైన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఉద్యోగ విజయోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ 175 ఎమ్మెల్యే మరియు 25 ఎంపీ స్థానాలు గెలవాలని గోవాలోని క్రైస్తవ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.